ఇప్పుడు మనమైతే టైర్ అయితే కొత్తది అయితే వేయించడం కూడా అయితే వచ్చాను. ఇక్కడ షోరూమ్లో అయితే కాస్ట్ ఎక్కువ అవుతుంది అనేసి లోకల్లో వేపిస్తామని వచ్చాను. ఇక్కడ చూస్తాం రండి. ఇది వచ్చేసి మన పాత టైర్ అనమాట. 4 పంచర్లు అయిపోయింది. మళ్ళీ పంచర్లు వేసినా కూడా అది మొత్తం గాలి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అందుకే టైర్ అయితే చేంజ్ చేపిస్తున్నాను. రండి ఎంత అయింది ఏమనేసి మీకైతే చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఫస్ట్. సో ఇదేనమాట బైక్ గ్యారేజ్ ఉంది ఇక్కడ ఒకటి. రండి ఇక్కడైతే మనం వెళ్ళేసి అయితే ఇప్పుడైతే టైర్ చేంజ్ చేసుకుందాం. నేనైతే గ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చానమాట. మెకానిక్ దగ్గర అడిగాను టైర్ చేంజ్ చేస్తాననేసి. అతనైతే చెక్ చేస్తాను అనమాట. ఏ టైర్ అవుతుంది, అమౌంట్ ఎంత అవుతుంది ఏమనేసి. సో నేనైతే చెప్పాను టైర్ అయితే మీరే తీసుకోవాలని, నేను టైర్ తేలని. సరే అన్నాడు. సో వెళ్ళేసి దగ్గరలో ఉన్న టైర్ షోరూంలో అయితే టైర్ అయితే తీసుకొచ్చాను అనమాట. డబ్బులు నేనే ఇచ్చాను టైర్కి. సో అతనైతే 1500 400 టైర్ వేపిస్తే క్వాలిటీ ఉంటుంది, ఎంఆర్ఎఫ్ వేసుకోండి అని చెప్పాడు. సో నేను కూడా అదే అయితే చెప్పాను అనమాట. సో పటాపట్ వెళ్ళేసి 10 మినిట్స్లో టైర్ అయితే తెచ్చానమాట. సో చూస్తున్నారు కదా టైర్ అయితే అలా అయితే రిమూవ్ చేస్తున్నారనమాట. ఇదైతే పెట్రోల్ వెహికల్ కాదు తెలిసిందే. దీంట్లో బెల్ సిస్టము ఇవన్నీ ఉన్నాయన్నమాట. బెల్ డ్రైవ్ కదా, అందుకని చాలా జాగ్రత్తగా అయితే చేస్తారనమాట. వీళ్ళు ఆల్రెడీ ముందు చేశారంట టైర్ చేంజ్ ఏతర్కి. వీళ్ళు కూడా ఏతర్ది అయితే వెహికల్ ఉందని చెప్పి వీడియోస్ అయితే చూపించారనమాట. నీట్గా అయితే టైర్ అయితే రిమూవ్ చేశారనమాట ఓల్డ్ది. అది కూడా జాగ్రత్తగా అక్కడ ఉన్నాయి కదా ఏమంటారు బేరింగు, లెఫ్ట్ రైట్ది సెంటర్లో ఉండేవి ఇవన్నీ నీట్గా పెట్టుకోవాలన్నమాట. ఉల్టా అయితే మళ్ళీ అది కరెక్ట్గా బెల్ట్ సెట్టింగ్ ఇవన్నీ చేసేకోవద్దనేసి అయితే చెప్పారు అనమాట అతను మెకానిక్. తర్వాత టైరు విప్పేటప్పుడు సుత్తి ఉంది కదా, దాన్ని కూడా అయితే వాళ్ళు రబ్బర్ సుత్తి అయితే వాడతారు అనమాట. మళ్ళీ అక్కడ రింబు దగ్గర ఎక్కడైనా డెంట్ ఇలా పడితే అవ్వదన్నమాట. సో ఇది వచ్చేసి అడ్రస్ అయితే ఇక్కడ ఉంది మీకు. మీరు గూగుల్లో కూడా కేఎస్కే గ్యారేజ్ అని కొడితే వస్తుందన్నమాట గూగుల్లో. ఇది వచ్చేసి నియర్ నాగరబావి ఉంది బెంగళూరులో. మీకు గూగుల్లో కూడా అడ్రస్ అయితే అవైలబుల్గా ఉంది. మీరు వెళ్ళేసి అయితే తీసుకోవచ్చు. ఫోన్ నెంబర్ కావాలంటే ఫోన్ నెంబర్ నేనైతే వేస్తాను. మీరైతే ఫోన్ చేసుకొని లొకేషన్ అయితే తీసుకొని వెళ్ళండి. ఇక్కడైతే పర్ఫెక్ట్గా నీట్గా ప్రొఫెషనల్ అనమాట. సో చాలా జాగ్రత్తగా అయితే మీకైతే టైర్ అయితే వేసి ఇస్తానమాట. సో ఇంకోటి ఏమంటే నేను నార్మల్ టైర్ అయితే వేయించాను అనమాట. బటన్ టైరు అడిగితే వేస్తే మంచిదా ఎలాగో అడిగితే అదనైతే ఎక్స్పీరియన్స్ మీకు అయితే చెప్పాను అనమాట. బటన్ టైర్ అయితే వద్దు, ఎందుకంటే అది గ్రిప్ ఓకే చాలా బాగుంటుంది, కాకపోతే మైలేజ్ అయితే డ్రాప్ అవుతుంది అనేసి అయితే చెప్పాడు అనమాట. అందుకనేసి బటన్ టైర్ వద్దు, నార్మల్ వేయించేయచ్చు అనమాట. సో ఇది ఇప్పుడు టైర్ అయితే ఫిట్ అయిన తర్వాత మొత్తం ఫైనల్లీ మన గాడి అయితే కొత్త టైర్ అయితే వేయించేసాం అనమాట. కొత్త టైర్ అనమాట. లూజ్ ఉంది అనేసి రండి ఎలా ఉంది ఏమనేసి చూద్దాం. అయితే ఫిట్ అయింది అనమాట. టైర్ కి టోటల్ మనకు వచ్చేసి 1450 సౌండ్ ఏమీ రాలేదు, లూజ్ లేదు, టైట్ లేదు, బెల్ట్ సెట్టింగ్ అనేది ఎలాగా ఉంది అలాగే చేశాను అనమాట. ఇంకా బ్రేక్ ప్యాడ్స్ కూడా జతలోనే వేయించేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి వీళ్ళు బ్రేక్ అనమాట. టోటల్ కాస్ట్ వచ్చేసి 1600 అనమాట. షోరూమ్ లో 600 అయింది అనమాట, ఇంక్లూడింగ్ ఫిట్టింగ్ అన్ని. సబ్స్క్రైబ్ చేసుకోండి.